వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్‌కై స్క్రీన్ పై నంబర్‌కి కాల్ చేయండి. షర్మిల గారు కంటెస్ట్ చేస్తున్నటువంటి సీటు మీద అదర్స్ కేటగిరీ అనేది ఉంటుందా ఉండదా ఈసారి 100% ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది 100% ఉంటుంది. కానీ అది ఇక్కడ ఏమైందంటే రాయలసీమ కడపలో వచ్చేసరికి త్రిముఖ పోటీ మనం అవినాష్ రెడ్డి, షర్మిలమ్మ, భూపేష్ త్రిముఖ పోటీలో ఏమవుతుందంటే రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్, సింపథైజర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చని వాళ్ళంతా కూడా టీడీపీకి వేయకుండా షర్మిలకి వెళ్ళిపోతారు. అదేవిధంగా భూపేష్ రెడ్డి యాంటీ ఫాలోవర్సు అంటే టీడీపీ యాంటీ ఇన్కంబెన్సీ అంతా కూడా షర్మిలకు పడుతుంది. ఈ ట్రయాంగిల్ వార్లో స్లైట్ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎవరికి ఆ ఎడ్జ్ చెప్తున్నాను కదా, షర్మిలకే ఉండే అవకాశం ఉంది. బట్ అది ఎంత ఉంటుందనేది మనం ఇంకొకటి అంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద ఎక్కువ క్యాంపెయిన్ చేశారు. ఈ ప్రభావం ఏమన్నా రాయలసీమ ఓటర్ పై 100% ఉండదు. కేవలం కడప ఓటర్ పై యాక్చువల్గా రాయలసీమ రెడ్లలో నేను గమనించింది సర్వే చేస్తున్నప్పుడు ఈ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. 2019 ఎన్నికల్లో ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు, ఒక ఛాన్స్ ఇద్దాము మనందరం కలిసి క్యాంపెయిన్ చేద్దామని ప్రతి విలేజ్లో అక్కడున్న లీడర్లందరూ కూడా వాళ్ళంతటా వాలంటీర్గా క్యాంపెయిన్ చేసి ఇంటికి వెళ్ళి ఓటర్ని తీసుకొచ్చి ఓటేయించి వెళ్ళాడు. ఓకే. కానీ 2024కి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు ఈసారి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకున్నారు. ఓకే. మిగిలిన ఓటర్లను ఎవరిని కూడా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో రాయలసీమలో ఉన్న రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోలేదు. అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీలో కూడా కొంత అరే ఏదో చేస్తాడనుకొని ఊహిస్తే ఇంకేదో చేస్తాడని ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయ్యి రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్, సింపథైజర్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు షర్మిలాకి వేసుకున్నారు. అలా అని టీడీపీకి వేయలేదు. ఓకే. షర్మిలాకి కూడా ఇష్టం లేని వాళ్ళు మాత్రం మళ్ళీ జగన్కి వేయడం జరిగింది. ఓకే. సో ఈ షర్మిల ఎంట్రీ అనేది రాయలసీమలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి 1000-2000 ఓట్లతోటి ఓడిపోతున్నాడో ఓకే అక్కడ టీడీపీకి కలిసి వచ్చే అంశం అనేది ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. సో 100% అయితే మార్పు ఉంది రాయలసీమలో. 52 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అనంతపురం, చిత్తూరు కలిసి వస్తుంది. కర్నూలు చాలా తక్కువ. కడప అయితే 1-2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎడ్జ్ ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పూర్తి ఎడ్జ్లో ఉన్నాడు. ఒక మైదుకూరు, పొద్దుటూరు అటు సైడ్ మాత్రమే కొంచెం ఎడ్జ్ ఉంది. ఇక కర్నూలులో వచ్చి 4-5 స్థానాలు, 14లో 4-5 స్థానాలు పెద్ద లెక్కింగ్ కాదు. మిగిలిన అన్ని స్థానాల్లో జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు క్లీన్ ఎడ్జ్లో ఉన్నారు. అనంతపురంలో 14లో ఒక 10 స్థానాల్లో వీళ్ళు టీడీపీ వాళ్ళు ఉంటే 4 స్థానాల్లో ఉంది. చిత్తూరు 50-50 ఉంది. సో కూటమికి మాత్రం అనంతపురం, చిత్తూరు కలిసి వస్తే వైఎస్ఆర్సీపీకి మాత్రం కడప, కర్నూలు కలిసి వస్తాయి. సో ఫైనల్గా ఓవరాల్గా ఈ ఓటింగ్ పర్సంటేజ్ అలానే ఎవరిని డిసైడ్ చేసుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి, అన్నిటిపైన ఒక క్లారిటీ ఇచ్చేశారు, జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఎక్కువ చర్చ ఏం జరుగుతుందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల తర్వాత విపరీతమైన హింస జరుగుతుంది. చివరికి ఎలక్షన్ కమిషన్ 12 మంది అధికారులను ఒకేసారి మార్చేసినటువంటి పరిస్థితి, ఎంక్వైరీ సిట్ వేసేటువంటి పరిస్థితి. ఎంతవరకు ఈవీఎంలు సేఫ్, ఫలితాలు మీరు వేస్తున్నటువంటి అంచనాలు కానీ ఇవన్నీ కానీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటువంటి వరకు భద్రంగా ఉంచేటువంటి వ్యవస్థలు ఉన్నాయా? దాని మీద ఏమైనా అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే వాస్తవానికి ప్రతిపక్ష నాయకులకైతే అనుమానాలు కలుగుతాయి. ఎందుకు పిఠాపురంలో తీసుకుపోతున్నప్పుడు కొంచెం ఏదో రచ్చ అయినట్టు తెలిసింది. విజయనగరంలో కూడా నేను ఏదో ఈవీఎంలు ఓపెన్ చేశాను. బట్ ఈసీ మాత్రం స్ట్రాంగ్ సీరియస్గా ఉండింది ఈ విషయంలో. వాళ్ళు ప్రొటెక్షన్ బాగానే ఇచ్చినారు. అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే వాళ్ళ సేఫ్లో వాళ్ళు ఉన్నారు. దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అనుమానాలు అనేది ఇక రేపు పొద్దున రిజల్ట్ వచ్చినాక కూడా అనుమానాలు ఉంటాయి, తెలుసు కదా. సో మొత్తం మీద ఈ 10 రోజులు సస్పెన్స్, జాతీయ స్థాయిలో ఇంకో 3 దశలు ఓటింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఆగితే ఎగ్జిట్ పోల్స్ రావడానికి ఏంటి ఏమన్నా గడువు కానీ 1వ తారీఖు సాయంత్రం ఫస్ట్ ఈవినింగ్ ఇచ్చేయడానికి అవకాశం ఉంది. అందరూ ఇస్తారు. జాతీయ స్థాయి సర్వేలు కూడా ఇచ్చేటువంటి అవకాశం. అవును. సో మీరు ఇంకా ఫైనల్గా కూడా చెప్పాల్సింది ఏంటంటే పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి? పార్లమెంట్లో 9 స్థానాలు మాత్రం కాంగ్రెస్కి సింగిల్ ఎడ్జ్గా ఉన్నాయి, అంటే వన్ సైడ్గా ఎడ్జ్గా ఉన్నాయి. ఖమ్మము, మహబూబాబాదు, వరంగల్, నల్గొండ, భువనగిరి, తర్వాత మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, ఈ స్థానాలు డైరెక్ట్ పెద్దపల్లి. ఇక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉంది, గెలవబోతుంది. మహబూబ్ నగర్ అంటే డీకే అరుణ కంటెస్ట్ చేస్తుంది లేదు, వంశీచంద్రరెడ్డికి మంచి ఎలక్షనీరింగ్ బాగా జరిగింది. ఇక జహీరాబాద్ వచ్చేసి ఇద్దరి మధ్య టైట్ ఫైట్ నడిచినప్పటికీ స్లైట్ ఎడ్జ్లో కాంగ్రెస్ బయటపడే అవకాశం ఉందని అక్కడ చేస్తుంది. ఓకే. అప్పుడు 9 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్,
అంటే 10 అయితే 100% డబుల్ డిజిట్ చేరే అవకాశం కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మాత్రమే ఉంది. ఇంకా బీజేపీకి తెలంగాణలో మంచి గ్రాఫ్ వచ్చింది. అంటే అసలు ఖమ్మంలో బీజేపీకి ఛాన్స్ ఉండదు. ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేసినా 16,000 20,000 పార్లమెంట్లో వచ్చేది. ఈసారి 1,00,000 వరకు ఓట్ బ్యాంక్ పెరిగేది. అంటే ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఓట్ పర్సంటేజ్ పెరిగింది. అలా బీజేపీ మల్కాజ్గిరి, తర్వాత చేవెళ్ళ, కరీంనగర్, నిజామాబాదు, సికింద్రాబాద్ ఈ 5 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. ఓకే. ఆదిలాబాద్ కొంచెం ఇద్దరి మధ్య పోటీ హోరాహోరా జరిగింది. మళ్ళీ అది కూడా బీజేపీకి ఇచ్చింది. అంటే బీజేపీ 5 నుంచి 6 స్థానాలకు ఉండి, కాంగ్రెస్ 10 స్థానాల వరకు ఉండి, ఒకటి ఎంఐఎం స్థానం హైదరాబాద్ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్కు మెదకు 1 సీటు 100% అవకాశం ఉంది. ఒకటే సీటు. సో అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా 10 సీట్లు 12 సీట్లు అనేది 10, 5, 1, 1 అనుకున్నాం అంతే. ఎంఐఎం ఒకటి. అదే ఎంఐఎం మాధవీలతో చాలా స్టార్ క్యాంపెయినర్గా మారిపోయారు. దేశవ్యాప్తంగా ఇమేజ్ వచ్చింది. ఏమి అక్కడ వర్కౌట్ కాలేదంటారా? అంటే ఓట్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే గెలిచేవాళ్ళు. ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఎలక్షనీరింగ్ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పోటీ ఉంది. చెప్తున్నా కదా, తెలంగాణలో బీజేపీకి మంచి గ్రాఫ్ ఓట్ షేర్ అయితే పెరుగుతుంది. 30% క్రాస్ అయితే మొన్న టార్గెట్ ఏదో పెట్టుకున్న 30%, 35% ఓట్ షేర్ అంత రాకపోవచ్చు. హార్డ్లీ 17 to 19 మధ్యలో ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ రాదు ఓట్ షేర్. రైట్. థ్యాంక్ యూ ముఖేష్ గారు. తెలియజేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగిపోయినా కానీ రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నప్పటికీ సీరియస్గా జరిగినటువంటి సైలెన్స్ ఓటింగ్ వెనక కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి. వాటిని ఎగ్జిట్ పోల్స్ సమయంలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని ముఖేష్ గారు చెప్తున్నారు. ఇక కూటమికి ఎడ్జ్ ఉంది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఓవరాల్గా గట్టి పోటీ ఒక పార్టీ ఒక కూటమి మధ్య అయితే ఖచ్చితంగా ఉంది. ఇక జాతీయ స్థాయి ఓటింగ్కి సంబంధించి అంటే లోక్సభ ఫలితాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అంటారు. ఇక తెలంగాణలో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.